హాయ్ అండి. ఈరోజు నేను మీల్ మేకర్స్ తోటి ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి. మీల్ మేకర్స్ అనేది మనకు ఎంతో మంచి హెల్దీ అయిన ఐటమ్ అండి. మీల్ మేకర్స్ను ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసేసి కొంచెం నానాక పక్కకు వేసేసుకొని పిండి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు, కార్న్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం లెమన్ కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అవసరమైతే వాటర్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. దీనికి కొంచెం బాగా మిక్స్ చేసేసుకున్నాక పక్కన ఆయిల్ పెట్టేసుకొని మనము ఆయిల్ హీట్ అయినమ్మడే వీటన్నిటిని మనము పకోడాలాగా వేసుకుంటూ రావచ్చండి. మనము ఇట్లా విడివిడిగానే వచ్చేస్తాయి. మనము ఆయిల్లో వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసినాక వాటిని మనము తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇవి అనేది మనకు పకోడీలాగా, ఒక పల్లీలాగా స్నాక్స్ అనేది తినడానికి ఎంతో బాగుంటాయి. కానీ మీల్ మేకర్ అనేది మనకి హెల్దీ కూడా కాబట్టి మనము ఎప్పుడన్నా కావాలంటే పిల్లలకు కానీ మనకు కానీ చేసుకొని తినచ్చండి. మీల్ మేకర్ అనేది మనకు టేస్టీగా ఉంది. ఇలా చేసి చూడండి ఒక్కసారి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఐటమ్స్ చేశారా? ఇలా చేసినారు అంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలుస్తుంది. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. రోస్టీగా బాగా కాల్చుకోవాలండి. అయితే కానీ ఎంత బాగా రోస్ట్గా నిదానంగా కాల్చుకున్నాము అంటే అప్పుడే మనకు క్రిస్పీనెస్ అవన్నీ ఉంటాయి. ఎంతో బాగుంటుందండి. పిల్లలు అయితే తినేసి ఎంతో బాగున్నాయి మమ్మీ, ఈసారి కూడా మళ్ళీ ఒకసారి చేసుకుందాము అని అడిగారు. ఎంతో టేస్టీ అయినా మనకు మీల్ మేకర్స్ అనేది స్నాక్స్ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ అందరం తిన్నాము అంటే ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు అందరము ఎంతో టేస్టీ ఇవన్నీ అడుగుతున్నారు కదా, ఇది ఒకటి మనకు టేస్టీగా ఐటమ్ అనేది స్నాక్స్ మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసి ట్రై చేసి చూడండి. కొంచెము మనము కార్న్ పౌడరు అన్నీ వేసేసుకోవడమేనండి. ఈజీ రెసిపీ, పకోడీ రెడీ.